తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పైనీర్ పోల్స్ వారి లేటెస్ట్ సర్వే ఏ పార్టీ గ్రాఫ్ ఎంత ఉందో అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తా. మీకు పైనీర్ పోల్స్ స్ట్రాటజీస్ గురించి చెప్పాలి అంటే మన 2024 ఎన్నికలకు ముందు కూడా ఒక టైం పీరియడ్ ప్రకారంగా వాళ్ళు పంపించిన సర్వేలను మనం తెలియజేసాం. దాంట్లో మొన్న ఎలక్షన్స్లో కూటమికి ఎన్ని సీట్లు గెలుస్తాయనంటే 144 అని చెప్పేసి వాళ్ళ యొక్క ఫైనల్ సర్వేలో చెప్పింది. సో అంటే ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్గానే ఉన్నారు. క్లోజ్గా ఎందుకు ఉన్నారంటే అక్కడ వచ్చింది 124 కదా, 20 డిఫరెన్స్ ఉంది కదా అని మీరు అడగొచ్చు. కాకపోతే కొన్ని అసెంబ్లీ స్థానాల్లో నెక్ టు నెక్ వచ్చి గెలిచినవి కూటమి ఉన్నది. అవి ఎలాగంటే అసలు అవి హోప్లెస్ అనుకున్న వాటిని కూడా కూటమి వైపు టర్న్ అని, అంటే మోస్ట్లీ వైసీపీ అనుకున్నది కూడా టర్న్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ధర్మవరం నియోజకవర్గం తీసుకుంటే అక్కడ గెలిచిన సత్యకుమార్ యాదవ్, ఓడిపోయిన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, వాళ్ళకి చాలా స్లైట్ మార్జిన్, ఆ మార్జిన్తో బీజేపీ గెలుపొందింది. సో అట్లా కొన్ని నియోజకవర్గాలు ఇది గెలవలేరు అనుకున్న వాటిల్లో కూడా, అంటే వైసీపీ స్ట్రాంగ్గా ఉన్న చోట్ల కూడా బొటాబొటీగానే ఎలాగో వైసీపీని ఓడించగలిగింది కూటమి. సో అంటే అంతటి వ్యతిరేకత మూట కట్టుకుంది వైసీపీ. సో అందు గురించే మోస్ట్లీ ఎవరైనా అనుకున్నది ఏంటి అంటే ఒక 130 నుంచి 150 లోపు ఉంటాయి అనుకుంటే ఇంచుమించుగా వీళ్ళు సర్వేలో తేల్చింది కూడా అదే నెంబరు. సో కాస్త కోస్తో అనే దానికంటే కూడా మంచి క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థ. వీళ్ళు గతంలో చేసిన తెలంగాణ ఎలక్షన్స్ కావచ్చు, ఒక ఎన్నిక అనుకుంటా రివర్స్ కొట్టింది, అది బీహార్ ఎన్నిక. మిగతా అన్ని కూడా అప్రాక్సిమేట్లీ దగ్గరగానే సాధించగలిగారు. సో దాని గురించి ముందు చెప్పాలి కాబట్టి ఇంట్రోలో మీకు చెప్తున్నాను. ఇక వీళ్ళు ప్రెజెంట్ ఈ 2 సంవత్సరాల కూటమి పాలన, అదే 2 సంవత్సరాల్లో ప్రతిపక్ష పార్టీ ఏం చేసింది, ఎలా వ్యవహరించింది అనేది ప్రజలేమనుకుంటున్నారు అని వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళి చేసిన సర్వేని ఆధారంగా తెలుసుకొని పంపించిన రిపోర్ట్ అది. ఆ రిపోర్ట్ని ఇప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా. అది కూడా 175 కాన్స్టిట్యున్సీస్ అనే దానికంటే కూడా 25 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ ప్రకారంగా వీళ్ళు తెలియజేశారు. అంటే 2024 ఎన్నికలలో వీళ్ళకున్న ఓట్ పర్సంటేజ్ ఎంత, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల పదవీ కాలం తర్వాత ఏ విధంగా ఉంది అనేది తెలియజేస్తాను. వీడియో కొంచెం లెందీగా ఉంటుంది, దయచేసి అర్థం చేసుకోండి. 25 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ కవర్ చేయాలి కాబట్టి మీకు ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఇక చూసుకున్నట్లయితే ఇదిగోండి 25 లోక్సభ కాన్స్టిట్యున్సీస్, 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్. సో ఇక్కడ చూస్తే తొలుత శ్రీకాకుళం. ఈ శ్రీకాకుళంలో 2024 ఎలక్షన్స్లో వీళ్ళు సాధించింది ఎంత, ఇదిగోండి టీడీపీ అంటే కూటమి 59.3 ఓట్షారు, 35.6 వైసీపీకి ఎలక్షన్స్ 2024 ఎలక్షన్స్లో వచ్చింది. ఇతరులకు 5% వెళ్ళింది. ఇప్పుడు చూస్తే ఏంటి అంటే ఇక్కడ 59.3 ఉన్నది కాస్త 53కి పడిపోయింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ 5.7% ఇక్కడ వీళ్ళకి తగ్గింది. ఇక్కడ చూడండి 35.6% వీళ్ళకు ఉంటే ఇది 26%కి డ్రాప్ అయ్యింది. సో అంటే 9.4%, వీళ్ళకేమో 5.7, వీళ్ళకి 9.4% డ్రాప్ అయింది. ఇక్కడ 5.1 ఉన్నది కాస్త 21%కి పెరిగింది. ఇక్కడ అన్డిసైడెడ్ అంటే ఎటు ప్రక్కకి ఏమి చెప్పలేని పరిస్థితులు 21% ఉంది. అంటే కూటమి పట్ల వ్యతిరేకత లేదా అంటే ఉంది. అలాగని ప్రతిపక్షం ఏమైనా క్యాచ్ చేసుకుందా అంటే చేయలే. అంటే స్థానిక ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఓవరాల్గా అక్కడ జరుగుతున్న ఈ అడ్మినిస్ట్రేషన్ లోపాలు కావచ్చు, ఈ నేపథ్యంలోనే 21% అన్డిసైడెడ్కి వెళ్ళింది. ఇక ఇక్కడ చూడండి ఈ కాన్స్టిట్యున్సీలో గతంలో టీడీపీ గెలిచింది మొత్తం ఉన్న అసెంబ్లీ స్థానాలు మొత్తం. ఇక్కడ చూడండి సర్వే పీరియడ్ 1/5/2026 నుంచి 30/6/2026, అంటే 2 నెలల ఈ యొక్క సర్వే పీరియడ్. అలాగే టోటల్ కాల్స్ ఇది ఇక్కడ చూడండి. ఎలిజిబిలిటీ ఓటర్స్ అబౌవ్ 18+ ఇయర్స్, ర్యాండమ్ శాంప్లింగ్, వెరిఫైడ్ డేటాబేసు, రెస్పాన్స్ రేట్ 90%, మేల్ 80%, ఫీమేల్ 20%. సో ఇక్కడ ఇది చూడండి కాన్ఫిడెన్స్ లెవెల్ 92%, మార్జిన్ ఆఫ్ ఎర్రర్ 3 to 4%. అంటే ఇది ఎగ్జాక్ట్గా ఇంత పర్సెంటేజ్ ఉందని చెప్పలేం, కానీ ఒక ఎర్రర్ 3 to 4% మాత్రం ఉంటుంది. ఓకే, ఈ కమెంట్ షేర్స్ ఇది చూడండి, ఇది పరిస్థితి. సర్వే కండక్టెడ్ బై ఈ పైనీర్. ఓకే, ఇక ఇక్కడ విజయనగరం చూడండి. ఆ తర్వాత విజయనగరంలో తీసుకున్నట్లయితే 2024లో 56.9 ఏమో కూటమికి, వైసీపీకి 38.4, ఇతరులకు 4.7. ఇక ఇప్పుడు కూటమికి చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 5%, ఇక్కడ 5 into 57 కాబట్టి 5.9% ఇక్కడ వీళ్ళకి తగ్గింది.
ఇది చూడండి 27% అంట, అంటే 11.4% తగ్గింది ఇక్కడ వైసీపీకి. అన్డిసైడెడ్ 22%కి వెళ్ళింది. ఇది ఇక్కడ పరిస్థితి. సో సేమ్ మెథడ్. ఇదిగో గతంలో ఇక్కడ గెలిచింది మొత్తం కూడా వీళ్ళు నెల్లిమర్రలో జనసేన, హెచ్ఆర్లో బీజేపీ తప్ప మిగతా అన్నీ కూడా టీడీపీ గెలిచింది. అంటే వైసీపీకి ఇందాక శ్రీకాకుళంలో కావచ్చు, ఇప్పుడు విజయనగరంలో కావచ్చు, ఒక్కటి కూడా లేదు. ఇక దాని తర్వాత ఈ అరకు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ తీసుకున్నట్లయితే ఈ అరకులో ఇదిగోండి కూటమికి 39.6, వైసీపీకి 40.3, ఇతరులకు 20% ఉంది. ఇప్పుడు లాస్ట్ టైమే అది కాస్త ఇప్పుడు ఈ 39.6 నుంచి 36కి పడిపోయింది. అంటే 3.6% ఇక్కడ డ్రాప్ అయింది. ఇక్కడ చూడండి 7.3% వైసీపీకి డ్రాప్ అయింది. ఇది పెరిగిపోయింది. అన్డిసైడెడ్ 31%కి వెళ్ళింది. అంత దారుణంగా ఉంది పరిస్థితి. సో రెండు ప్రక్కల గ్రాఫ్ డౌను. వీళ్ళకి తక్కువ పర్సంటేజ్, వీళ్ళకి ఎక్కువ పర్సంటేజ్ డ్రాప్ అయింది. ఇక దాని తర్వాత విశాఖపట్నం చూడండి. విశాఖపట్నంలో కూటమికి 64.3, వైసీపీకి 30.1, ఇతరులకు 5.6 2024లో. అది కాస్త ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? వీళ్ళకి ఒక 6.3% తగ్గింది. వీళ్ళకైతే ఏకంగా 10.9% తగ్గింది. వీళ్ళకి 10 ఏంటి 11.1% తగ్గింది వీళ్ళకి. ఇది 23% పెరిగింది. సో ఇది విశాఖపట్నం పరిస్థితి. తర్వాత అనకాపల్లి చూద్దాం. అనకాపల్లిలో 58.8 కూటమి, వైసీపీకి 35, 6.2. ఇది 2024 ఎలక్షన్స్కి ముందు. ఇది చూడండి 52%, అంటే 6.8% ఇక్కడ డ్రాప్ అయింది. ఇక్కడ 12% డ్రాప్ అయింది. ఇది అన్డిసైడెడ్ 25%కి వెళ్ళిపోయింది. సో ప్రతి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో ఇదే పరిస్థితి కనపడుతుంది. కాకినాడ తీసుకున్నట్లయితే కూటమికి 56.1% అప్పుడు వచ్చింది. అది కాస్త ఇప్పుడు 49% డ్రాప్ అయింది. అంటే 7.1% ఇక్కడ డ్రాప్ అయింది. ఇక్కడ చూడండి 15.1% వైసీపీకి డ్రాప్ అయింది, 15%. ఇక్కడ 5 తగ్గిందంటే ఇక్కడ 3 రెట్లు తగ్గింది. ఇక్కడ చూడండి 4.8 అంటే 5% అనుకోండి, 27 5 రెట్లు పెరిగింది అన్డిసైడెడ్ వాళ్ళదే. రాజమండ్రి ఇది కూడా అంతే. 56.6 ఉన్నది 2024లో, అది కాస్త 50%, 6.6% డ్రాప్ అయింది. ఇక్కడ 15% డ్రాప్ అయింది వైసీపీకి. ఇక్కడ 29% పెరిగింది. ఏది అన్డిసైడెడ్ వాళ్ళు. సో ఆ ప్రకారంగా తీసుకున్నట్లయితే ఇదిగోండి ఈ 21, ఈ 29 ఇటు రావాలి. ఇప్పుడు 2 లెవెల్ అవ్వాలండి. 29 వస్తుందా? వీళ్ళ మీద ఇంకా డ్రాప్ అయింది. వీళ్ళ 36.8 ఉండదు, కాస్త 21కి డ్రాప్ అయిపోయింది. ఇది రాజమండ్రి పార్లమెంట్లో ఉన్న పరిస్థితి. ఈ తర్వాత అమలాపురం తీసుకుందాం. అమలాపురంలో ఇదిగోండి కూటమికి 59.98, అంటే ఇంచుమించు 60%. అది కాస్త 51కి పడిపోయింది. అంటే 9% డ్రాప్ అయింది ఇక్కడ. ఇక్కడ 36.1 ఉంటే ఇది 23%, ఇది 13.1% డ్రాప్ అయింది. ఇక్కడ 3.8 అంటే 4% ఉన్నది 26% పెరిగింది అది. ఇక నర్సాపూర్, ఈ నర్సాపురం తీసుకున్నట్లయితే 60.6 మొన్న ఎన్నికల్లో, అది కాస్త 54%, 6% డ్రాప్ అయింది. 33% ఫ్యాన్కి వస్తే అది 22%కి డ్రాప్ అయిపోయింది. అంటే ఇక్కడ 11% డ్రాప్ అయింది. ఇక్కడ 24%కి అన్డిసైడెడ్ వాళ్ళు పెరిగారు. సో ఇక ఏలూరులో తీసుకున్నట్లయితే ఇదిగోండి ప్రీవియస్గా 54.7 ఉంటే అది 47కి డ్రాప్ అయింది. అంటే 7.7% డ్రాప్ అయింది. ఇది 39.9 అంటే 40%, అది కాస్త 30% అంటే 10% తగ్గిపోయింది. ఇక్కడ 23% అన్డిసైడెడ్ వాళ్ళు. ఇక మచిలీపట్నం తీసుకుందాం. ఇక్కడ తీస్తే 57.8 గతంలో వచ్చింది, అది కాస్త 51 అంటే 6.8% తగ్గింది. ఇక ఫ్యాన్కి వచ్చేసరికి 37.3 ఉంటే ఇది కాస్త 28%, అంటే 9.65% మార్పు. 21% ఇతరులకు వెళ్ళిపోయింది. ఇక తర్వాత విజయవాడ, ఈ విజయవాడ పార్లమెంట్లో 58.1 ప్రీవియస్లీ, అది 49 డ్రాప్ అయింది, అంటే 9% పోయింది. ఇక్కడ చూస్తే 11.7% పోయింది వైసీపీకి. ఇది 25%కి పెరిగింది. మీరు ఈ పార్లమెంట్ కదా ఆ పార్లమెంట్ కదా దాదాపు అన్ని చోట్ల అట్లాగే ఉంది. ఇక గతంలో 60.3 గుంటూరులో, ఇది కూటమికి, ఇది 54%, 6% డ్రాప్ అయింది. ఇక్కడ చూడండి 12% డ్రాప్ అయింది వీళ్ళకి, వైసీపీ వాళ్ళకి. ఇతరులు 22% పెరిగారు. ఇక బాపట్ల కూడా అంతే,
54.5% ప్రీవియస్గా, అది కాస్త 48కి, ఇది కూడా 6.5% తగ్గింది వీళ్ళకి. వీళ్ళకి చూస్తే ఇది చూడండి, ఆల్మోస్ట్ ఆల్ 13.2%, యాక్యురేట్గా చెప్పాలంటే 13.2% వైసీపీకి డ్రాప్ అయ్యింది. అన్డిసైడెడ్ 26%. ఇక నర్సరావుపేట తీసుకున్నట్లయితే 54.5 ప్రీవియస్లీ, ఇప్పుడు 49, ఇది 5%, 5.5% వీళ్ళకి తగ్గింది. వీళ్ళది 42 ఉన్నది కాస్త 26 అట, అంటే 16.6% ఫ్యాన్కు తగ్గిపోయింది. 25% పెరిగిపోయింది. ఇక ఆల్మోస్ట్ ఆల్ అన్డిసైడెడ్ వాళ్ళు 25%, 26% వీళ్ళిద్దరు పరిస్థితి. ఇక ఒంగోలుకు 50% వచ్చింది ప్రీవియస్లీ, అది కాస్త 42కి పడిపోయింది, డ్రాప్ అయింది. ఇక్కడ 45 కాస్త 39, ఇది 6%, 6.6%. ఇక్కడ 19%. ఇది వీళ్ళ పరిస్థితి, అది ఒంగోలులో. ఇక నంద్యాల తీసుకుంటే ఇదిగోండి, 50.6 కూటమికి, 46%, 4.6% ఇక్కడ కూటమికి డ్రాప్ అయింది. ఇక్కడ చూస్తే 9.6% వైసీపీకి డ్రాప్ అయింది, 21% పెరిగిపోయింది ఇతరులు. ఇక తర్వాత కర్నూలు తీసుకుందాం. ఈ కర్నూలులో కూటమికి మొన్న వచ్చింది 49.4 అండి, అది కాస్త 43% డ్రాప్ అయింది, అంటే 6.4% తగ్గింది. వీళ్ళది 42 ఉన్నది కాస్త 28కి పడిపోయింది. ఎక్కడ 42, ఎక్కడ 28, 14.49, 14.5% పోయింది వాళ్ళకి. 29% ఇతరులకు వెళ్ళిపోయింది. అన్డిసైడెడ్లోకి 29% వెళ్ళింది. అనంతపూర్ తీసుకుందాం, 53.4% అక్కడ ప్రీవియస్గా వస్తే అది 49, అంటే 4.34% పోయింది. వీళ్ళది 41 కాస్త 26కి పడిపోయింది, 15% తగ్గింది. ఇతరులు 25% పెరిగింది. అంటే ఇక్కడ చూడండి, ఈ 15 కాస్త, ఈ 5 కాస్త ఇక్కడ 25 అయింది, అంటే ఇక్కడ నుంచి ఒక 15, ఇక్కడ నుంచి ఒక 5, 25%. ఇక తర్వాత హిందూపూర్లో తీసుకుంటే 50.94% నుంచి 44కి డ్రాప్ అయింది, అంటే 6.9, అంటే 7% వీళ్ళకి. వీళ్ళది వచ్చేసరికి 8.45%, 8.5%. ఎక్కడ తీసుకున్నా వీళ్ళకి తగ్గింది, వీళ్ళకంటే ఎక్కువ వైసీపీకి తగ్గుతుంది. ఎక్కడికి వెళ్తుంది? అన్డిసైడెడ్. మాకు ఆ పార్టీ కాదు, ఈ పార్టీ కాదు అనే తరహాలో ఉన్న వాళ్ళ పర్సంటేజ్ పెరిగింది అక్కడ. కడప తీసుకోండి, 44.1% ప్రీవియస్గా వస్తే అది 47కి పెరిగింది. ఇక్కడ కడపలోనేమో ఇది ఫస్ట్ టైం ఒక జిల్లాలో, పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో కూటమి గ్రాఫ్ పెరిగింది. ఎక్కడ అంటే కడప. తగ్గింది, వీళ్ళకి తగ్గడం కామన్గానే ఉంది కాబట్టి 40.5%, కొంచెం తక్కువ తగ్గింది, 4.5%. ఇది కూడా చూడండి, చాలా తక్కువ మార్జిన్. అప్పుడు 10.25 అంటే ఇప్పుడు 12%, అంతే. సో వీళ్ళది మాత్రం గట్టిగా డ్రాప్ అయింది. ఇక్కడ పెరిగింది, కడపలో పెరిగింది. నెల్లూరులో మొన్న 10కి 10 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది కదా, 55.83% ఉన్నది పర్సంటేజ్ కాస్త 48, అంటే 7.8% ఇక్కడ పోయింది వీళ్ళకి. వీళ్ళది వచ్చేసి 11.5% డ్రాప్ అయింది, వీళ్ళ వైసీపీ వాళ్ళది. ఇది 5.57 నుంచి 23%కి పెరిగింది. ఇక తిరుపతిలో మొన్న 49.5, తిరుపతి పార్లమెంట్ గెలిచింది వైసీపీనే. ఇక్కడ చూడండి, ఇది 49 నుంచి 42కి డ్రాప్ అయింది, అంటే 7.5% పోయింది. ఇక్కడ 43 నుంచి 36%, అంటే ఇది ఒక 7% వాళ్ళు కోల్పోయారు. 22% అన్డిసైడెడ్కి వెళ్ళిపోయింది. రాజంపేట మొన్న 45.4 ఇక్కడ కూటమికి, ఇప్పుడు 47 ఇక్కడ పెరిగింది రాజంపేటలో. సో కడప, రాజంపేట పార్లమెంట్లో పెరిగింది కూటమికి. ఇది చూడండి, 47 నుంచి 37కి డ్రాప్, 39కి, అంటే 8.5% అక్కడ పోయింది. అక్కడ 14% అన్డిసైడెడ్కి వెళ్ళిపోయింది. ఇక చిత్తూరులో తీసుకుంటే 55 నుంచి 49 కొంచెం డ్రాప్ అయింది, అంటే ఒక 6% వెళ్ళకపోయింది. ఇది కాస్త 11.8% పోయింది వైసీపీకి. ఇక ఇతరులు పెరిగిపోయింది 23%. ఇదిగోండి చూడండి. సో మామూలుగా తీసుకున్నట్లయితే ఇదిగోండి, టోటల్గా ఇది 7 అసెంబ్లీ సెగ్మెంట్స్, ఇది 26%, 26. ఇదిగో పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్ వైజ్ కంబైన్డ్ ఓట్స్ 2024.
ఇది పరిస్థితి. మీకు ఇక్కడ చూసినట్లయితే ఇది పరిస్థితి వాళ్ళదే. సో ఆ ప్రకారంగా తీసుకున్నట్లయితే వీళ్ళ పరిస్థితి ఈ రకంగా ఉంది. ఈ 2026లో 53, 26 ఇట్లా అన్డిసైడెడ్కి చూసుకోండి. ఇక్కడ అన్ని 20స్లోనే ఉన్నాయి. 20-25 రేంజ్లో, 20 నుంచి 25% రేంజ్లో ఉంది. అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత వైసీపీకి వెళ్లకుండా వైసీపీ నుంచి కూడా వ్యతిరేకత వచ్చి అన్డిసైడెడ్కి వెళ్ళింది. అన్డిసైడెడ్ అంటే ఇక్కడ ఇప్పుడు మూడో ప్రత్యామ్నాయంగా ఎవరైనా వస్తే కొంత ఆ పర్సంటేజ్ అటు వెళ్తుంది. కూటమికి వచ్చిన నష్టమేం కనపడతలా. అంటే వీళ్ళకున్న పర్సంటేజ్ మొన్న వచ్చింది దాంతో పోలిస్తే. ఇదిగోండి, స్టేట్ యావరేజ్ తీసుకుంటే 49%, కూటమికి 28%, వైసీపీకి అంటే వైసీపీ ఓవరాల్ పర్సంటేజ్ ఇప్పుడు 28, మొన్న వచ్చిన 39.3 అది లేదు అసలు. ఇక అంత పోయింది వాళ్ళ పర్సంటేజ్. ఇక్కడ 23% ఇతరులకు పెరిగిపోయింది. ఇది పరిస్థితి. ఇదిగోండి, సర్వే పీరియడ్ మళ్ళీ May 1 నుంచి June ఎండింగ్ వరకు వేరియస్ కాన్స్టిట్యున్సీ రెస్పాండ్ ఎలిజిబిలిటీ ఇది ర్యాండమ్గా తీసుకున్నారు, ఈ రకంగా చేశారు. సో ఓవరాల్గా ద ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ కంటిన్యూస్ టు బి లార్జ్లర్ బైపోలర్ విత్ ద టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ మెయింటైనింగ్ ఎ క్లియర్ ఎలక్ట్రల్ అడ్వాంటేజ్ అక్రాస్ most of the states in 25 parliamentary constituencies. The survey indicates that the alliance has successfully retained and the momentum created. ఇది పరిస్థితి. సో ఇప్పుడు దీనిని బట్టి ఏంటి అంటే ఓవరాల్గా ఇదిగోండి, పొలిటికల్ పార్టీ టీడీపీ జనసేన బీజేపీ 49, వైఎస్ఆర్ 28, అన్డిసైడెడ్ 23%. సో మొత్తం మీద తీసుకున్నట్లయితే వీళ్ళ పరిస్థితి ఎలాగుంది అంటే ఇప్పుడు పార్టీకి సంబంధించి వైసీపీకి డ్యామేజ్ అయ్యింది విపరీతంగా. సరే, అధికార పార్టీకి ఎంతో కొంత డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళ సైడ్ తగ్గిందంటే ఓకే. మరి ప్రతిపక్ష పార్టీకి ఎందుకని అంత డ్రాస్టిక్గా పడిపోయింది గ్రాఫ్ వాళ్ళది. సో ఎక్కడ ఇప్పుడు వాళ్ళు 39.3% నుంచి 28%కి డ్రాప్ అయ్యారు. ఎందుకు డ్రాప్ అయ్యారు? అది ఆత్మపరిశీలన చేసుకోవాలి. అంటే ఇది 100% యాక్యురేట్గా ఇదే జరుగుతుందని చెప్పలేం, కానీ డ్రాప్ అయిన మాట వాస్తవమే. అది ప్రజల్లో ఏ రకంగా ఉందండి చర్చ. వీళ్ళ వైఖరి మార్చుకోవట్లా ఓటమి చెందిన తర్వాత కూడా. అది అసెంబ్లీకి వెళ్ళకపోవడం కావచ్చు, లేకపోతే వీళ్ళు పిక్ చేసుకుంటున్నటువంటి ఇష్యూస్, తెనాల్లో ఆ గంజాయి బ్యాచ్ని భుజాన్ వేసుకోవడం కావచ్చు, లేకపోతే ఇక్కడ సాయికృష్ణని భుజాన్ వేసుకోవడం కావచ్చు, రావణ్ని భుజాన్ వేసుకోవడం కావచ్చు, లేదా సింగయ్య మృతికి కావచ్చు, ఇలా చాలా పారామీటర్స్ ఉన్నాయి. మొత్తం మీద తీసుకుంటే ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళు తీసుకున్నది ఏది కూడా సక్సెస్ బాటలో లేదు. వాళ్ళు ఇంక ప్రజల మన్నలను పొందలేకపోతున్నారు. ఉన్నదానికంటే కూడా ఇంకా డౌన్ అయిపోయింది గ్రాఫ్. సో ఏం చేయాలి? ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఇప్పుడు కూటమి పాలన పైన కొంత అసంతృప్తిగా ఉండి అటు ప్రతిపక్ష పార్టీ క్యాచ్ చేసుకోలేక ఏం చేస్తున్నారంటే మేము ఏది చెప్పలేమనే పరిస్థితిలో ఆ పర్సంటేజ్ పెరిగింది ఇటీవల కాలంలో. సో ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏమైనా సరే వాళ్ళు కూడా విశ్లేషించుకొని మనం ఎక్కడెక్కడ ల్యాగింగ్లో ఉన్నాం దాన్ని అంతా కూడా ఫుల్ఫిల్ చేస్తే ఓకే. అలాగే వైసీపీ ఎక్కడైనా సరే వీళ్ళు చేస్తున్న తప్పులు పొరపాట్లు కంటిన్యూస్గా రిపీటెడ్గా ఇదే పరిస్థితిలో ఉన్నాం కాబట్టి అసలు ఏం చేస్తున్నాం, మనం ఇంకా మన వైఖరిలో మార్పు రావాలా ఏంటి, లేదు మనం బ్రహ్మాండంగా ఉండడం రేపు 2.0 వచ్చేస్తాం 2029 మనదే అని చెప్పేసి అనుకుంటే అది వైనాట్ 175 లాగానే ఉంటుందా అనేది కూడా ప్రజలకు అర్థమైపోతూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మరి పైనీర్ పోల్ స్ట్రాటజీస్ వాళ్ళు లేటెస్ట్గా నిర్వహించిన సర్వేని బట్టి చూస్తే రిపోర్ట్ అది. మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పని తెలియజేయండి. థ్యాంక్ యూ.